లేదా చూడండి, నేను ఒక గ్లాస్ అంత పెసలు రాత్రి నానబెట్టి పెట్టుకున్నాను. దీని చెప్పి ఒక బిగ్ బౌల్ అంతా మెంతికూర కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి రెండు ఒక విజిల్ వేసుకొని మనం కుక్కర్లో కూపించుకుంటాం. కుక్కర్లోకి వేసుకొని ఒక విజిల్ మాత్రం కూపించుకుంటాం. చూడండి, కుక్కర్ అంతా చల్లగా అయింది. మనకి ఇట్లంతా ఆకుకూరలు పెసలు ఉడికింది. దీన్ని వంచుకొని వేస్తాము. అది రెండును సపరేట్ చేసుకుంటాం. ఇట్లా తూతులు గిన్నెలోకి వేసేసి వంచుకొని 10 minutes ఇస్తాము. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చేస్తా ఉండేది పెసలు మెంతాకు బస్సారు. ఇది బస్సారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పెసలు మెంతాకి కాంబినేషన్. దీంట్లోకి వేరే ఏం వేసినానో అంత టేస్ట్గా రాదు. ఈ రెండు ఇప్పుడు మనం ఒక 10 minutes వదిలేస్తాం. చూడండి, కర్రీ పెట్టుకొని వేస్తే కొంచెం 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకొని సాసులు వేసుకుంటాము. అదే ఇంకా ఒక పెద్ద గడ్డ అంతా వెల్లుల్లి చిప్పు తీసిండేది వేసి పొట్టు తీసిండేది వచ్చేసి వేసుకుంటాము. అదే ఇంకా 2 బిగ్ ఆనియన్స్ కరివేపాకు అంతా వేసుకొని వచ్చేసి ఇప్పుడు మనము ఫ్రై చేసుకుంటాం. ఇది బాగా ఆయిల్లో 2 minutes ఫ్రై చేసుకుంటాం. చూడండి, మన ఆనియన్స్ అంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కారానికి వచ్చేసి గ్రీన్ చిల్లీను సాల్ట్ వేసిండేది పేస్ట్ మనకి ఎంత కావాలో అంత వేసుకొని వేసేసి 1 నిమిషం ఫ్రై చేసుకుంటాం. మన కారము ఎర్రగడ్డలు అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి మనం ఉడికించి పెట్టుకునే పెసలు మెంతకేసి బాగా మిక్స్. చూడండి, పెసలు కారము ఎర్రగడ్డలు అంతా బాగా మిక్స్ చేసుకున్నాము. ఇది 2-3 minutes అంత బాగా ఫ్రై చేసుకుంటాం. చూడండి, పెసలు మెంతాకు వేసిండే ఇది బస్సారు రెడీ అయిపోయింది. వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చారు ఒక పక్క ఇది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదే పెసలు మెంతాకు బస్సారు. ఇది రసము బాగుంటుంది. పల్లెం మాదిరి వచ్చేసి ఫ్రై వచ్చేసి చపాతీ రోటీకి అన్నిటికీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది అందరూ ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హెల్తీ